బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 7 కొండలను ఆనుకుని చేసే నిర్మాణాల అనుమతులను రద్దు చేశారు. దీంతో వివాదాస్పదంగా మారిన హోటల్స్ నిర్మాణాల అనుమతులు రద్దయ్యాయి. ఏడు కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం ఈ రెంటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏంటంటే ముంతాజ్ హోటల్ కూడా వాళ్ళకి చెప్పి ముంతాజ్ హోటల్ వేరు మార్చారు. అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం. విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. 7 కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీలు లేదు. నేను వాళ్ళు కూడా, ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు, కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను, ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్ర అంటే మీరు వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు. అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరూ ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీలు లేదు. అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. 7 కొండలు. ఇక అంతేకాకుండా తిరుమలలో అన్య మతస్థులు పనిచేయకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాదు తిరుమల పవిత్రతను టీటీడీ కాపాడాలన్నారు చంద్రబాబు. ఇంకొక నేను ఒకటే ఈ టీటీడీలో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్, మేనేజ్మెంట్, ఎవ్రీబడి, మీరందరూ కూడా వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళండి. వీలు కాకపోతే మీరు మీ పని చేయండి. కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ అపవిత్రం చేసే పరిస్థితి కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను. దాని ప్రకారం వర్కౌట్ చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన దేశంలో ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణం కట్టుకొని ఉన్నాం. కోర్టులో ఉన్నా ఎక్కడున్నా. అదే మరి నేను ముందే చెప్పాను, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్గానే ఉండాలి. ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం. అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం. నేను ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. దానికి కట్టుబడి ఉన్నాం. ఆ చర్యలు తీసుకోమని కూడా మన వాళ్ళందరికీ కోరుతున్నా. ఇంకొక పక్కన దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం, ఒక సంకల్పం చేశాం. దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం. వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానుల్లో కట్టాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన టీటీడీ కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. అదే మరి విదేశాల్లో కూడా, ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలామంది హిందువులు ఇదయ్యారు. ప్రపంచంలో ఉండే హిందువులకి ఒక ఆలోచన ఉంటుంది, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, ప్రతి ఒక్కరూ ఒకసారి కానీ ఎక్కువ సార్లు కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనేది ఒక సంకల్పం. రెండవ సంకల్పం, ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్లో పూజలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది.
దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, మనం చూస్తున్నాం తిరుమల కొండని ఆనుకుని ఏదైతే కట్టడాలు జరుగుతున్నాయో, నిర్మాణాలు జరుగుతున్నాయో వాటి అనుమతిని రద్దు చేస్తూ చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇక దీంతో పాటు ఏదైతే తిరుమల దేవస్థానంలో పనిచేసే అన్య మతస్థుల్ని కూడా తీసివేసే క్రమాన్ని కూడా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి దామోదర్? పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుమల తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఈ రోజు మొత్తం వితరణ ఖర్చు వారే భరించారు. ఈ సందర్భంగా అక్కడ భక్తులకు అన్నదానాన్ని కూడా చేశారు. మరోవైపు తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఏదైతే గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారి గత ప్రభుత్వంలో అనుమతి పొందిన ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఇచ్చిన లీజులను పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా ఏదైతే అలిపిరి నుంచి అటు జూ పార్క్ వరకు ఎలాంటి నిర్మాణాలు ప్రైవేట్ వ్యక్తులకు నిర్మాణాలు ఉండకూడదంటూ ఆదేశాలు జారీ చేశాడు. ఇందులో భాగంగా 2010లో అనుమతులు పొందిన దేవలోక్ ప్రాజెక్టుకి సంబంధించి వారి అనుమతులు కూడా రద్దు చేశాడు. అదేవిధంగా మాజీ రాజంపేట ఎమ్మెల్యే మేడే మల్లికార్జున రెడ్డికి సంబంధించి ఒక హోటల్ నిర్మాణానికి గత ప్రభుత్వం 5 ఎకరాల స్థలం లీజుకి ఇచ్చింది. వారి అనుమతులు కూడా రద్దు చేశాడు. మొత్తం 32 ఎకరాల భూములను లీజు రద్దు చేసిన పరిస్థితి. ఒబెరాయ్ హోటల్ కి సంబంధించి 20 ఎకరాలు, అదేవిధంగా దేవలోక్ ప్రాజెక్టుకు సంబంధించి 10 ఎకరాలు, దీంతో పాటు మేడ మల్లికార్జున రెడ్డి సంస్థకు సంబంధించి 5 ఎకరాలు, వీటన్నిటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు 11.5 ఎకరాల్లో టూరిజం హోటల్ మేనేజ్మెంట్ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ శాఖకు సంబంధించిన హోటల్ టూరిజం మేనేజ్మెంట్ హోటల్ కూడా కాలేజ్ కూడా ఉంది. దీన్ని కూడా తీసివేసి టీటీడీకి ఇస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద వీరు ఒకవేళ నిర్మాణాలు చేపట్టాలనుకుంటే అటువైపు ఏదైతే టాటా క్యాన్సర్ యూనిట్ ఉందో అటువైపు ఉన్న స్థలాన్ని వీరికి ఇస్తాము, అంతేకాని వీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు శ్రీవారి ఆలయ పవిత్రతను అదేవిధంగా 7 కొండల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఎలాంటి నిర్మాణాలు కూడా ఉండకూడదంటూ సీఎం చెప్పారు. అదే సమయంలో అన్య మతస్థుల గురించి ఇప్పటికే 18 మంది ఉన్నతాధికారుల యొక్క అన్య మతస్థులను గుర్తించారు. ఈ నేపథ్యంలో వీరిని కూడా ఈ విధుల నుంచి తొలగించడానికి పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మైనార్టీ ఇతర మతాలకు సంబంధించిన సంస్థల్లో ఎవరైనా హిందువులు పనిచేస్తూ ఉంటే వారిని కూడా బయటకు వారి కోరిక వారు కూడా పనిచేయకూడదని ఆయా మతాలకు సంబంధించిన వారు చెప్తే ఖచ్చితంగా వారిని బయటకు పంపిస్తామని చెప్పారు. మరోవైపు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఆలయాల వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం కోసం ఒక నిధిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఎన్టీ రామారావు అన్నదానానికి సంబంధించి ప్రారంభించారు. ఆ తర్వాత తాను ప్రాణదాన ట్రస్ట్ ను ప్రారంభించాను. ప్రస్తుతం మూడవది అతి కీలకమైన వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణ నిధిని ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్ నిధులను కూడా దీనికి బదలాయిస్తామని చెప్పారు. మొత్తం మీద అయితే ప్రతి గ్రామంలోనూ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలి. విదేశాల్లో హిందువులు ఎక్కడుంటే అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. అయితే ఆలయాల నిర్మాణం తర్వాత స్థానికులకే ఆ బాధ్యత వదిలివేస్తాం. టీటీడీ వాటిని పర్యవేక్షిస్తుంది కానీ వాటి మీద పెత్తనం చేయదు. అదేవిధంగా ఉద్యోగులను కూడా నియమించదంటూ చెప్పారు. మొత్తం మీద ఈ రోజు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ముంతాజ్ హోటల్ నిర్మాణం విషయం పెద్ద ఎత్తున హిందూ సంఘాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీంతో పాటు కొంతమంది ఇటు ప్రభుత్వ వ్యతిరేక శక్తులు దీన్ని అడ్డం పెట్టుకొని ఆందోళనలు చేస్తున్నారు. దీంతో పాటు తిరుమలలోకి వచ్చి సైతం ఆందోళన చేసిన నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెడుతూ సీఎం ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే ఇటు టీటీడీ పాలక మండలి సభ్యులు కూడా ఈ విషయం పైన హర్షిస్తున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.